టమాటో రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు 4 టమాటోల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. 4 ఎండుమిరపకాయలు, కొద్దిగా కొత్తిమీర, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి, 1/2 టీ స్పూన్ కారం, కొద్దిగా గరం మసాలా, 4 టేబుల్ స్పూన్లు ఆయిల్, పొడవుగా కట్ చేసుకున్న ఒక చిన్న ఆనియన్, ఒక బిర్యానీ ఆకు, ఒక టమాటోని తీసుకొని అందులో విత్తనాలు లేకుండా పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఉండాలి ముక్కలు. టేస్ట్కి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, వెల్లుల్లిపాయలు కొద్దిగా, అల్లం, మిరియాలు 3, చెక్క, 1 లవంగము, 2 యాలకులు, 2 కప్పుల రైస్. తయారు చేసుకునే విధానాన్ని చూపిస్తాను. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని టమాటా ముక్కల్ని 4 ఎండుమిర్చిని వేసి బాగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా పట్టుకున్న దాన్ని పక్కన పెట్టేయండి. గ్యాస్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులోకి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి వేయండి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్, బిర్యానీ ఆకు వేయండి. వేసి ఇలా కొద్దిగా కలపండి. ఇవి కొద్దిగా వేగేలోపు అల్లం, వెల్లుల్లిపాయలు, చెక్క, లవంగాలు, మిరియాలు, యాలకులు ఇవన్నీ కలిసి కొద్దిగా పేస్ట్ లాగా చేసుకోండి. ఆనియన్ కూడా వేగిపోయింది. మిక్సీ పట్టుకున్న పేస్ట్ని వేసి బాగా కలుపుకోండి. అల్లం వెల్లుల్లివి ఇది కూడా వేసి బాగా కలుపుకోండి. టమాటో పేస్ట్ పచ్చివాసన పోయేలాగా బాగా కలుపుకోవాలి. తర్వాత పసుపు, ఉప్పు వేసుకోవాలి. కట్ చేసుకున్న టమాటో ముక్కల్ని వేసి బాగా కలుపుకోవాలి. కారం, గరం మసాలా వేసి కలుపుకోవాలి. బాగా ఇలా ఆయిల్ పైకి రావాలి. ఇది రెడీ అయిపోయింది. రైస్ వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసి కలుపుకోవాలి. టమాటో రైస్ రెడీ అయిపోయింది. గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. టమాటో రైస్ కాంబినేషన్లోకి కుకుంబర్ రైతా, కుకుంబర్, ఆనియన్స్. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.